వచ్చారా శరీరాన్ని ఎన్నిసార్లు కడిగేస్తున్నాం అండి. ఎందుకంటే సబ్బు నీళ్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి, రెడీగా ఉన్నాయి కాబట్టి. ఏం కడుక్కోవాలమ్మా? మనస్సును కడగాలి. ఏం కడగాలండి? మనసు, హృదయాన్ని కడగాలి. దేంతో? ఏ సబ్బుతో కడిగితే హృదయంలో మురుకుపోద్ది? యేసు రక్తం అనే సబ్బుతో, సబ్బుతో. అప్పుడు కుమారుడైన యేసు రక్తము మిమ్మల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా, రక్తమే, ఇంకేమీ మన మనస్సును కడగలేదు. మనస్సులో ఏమీ లేకుండా ఉంటే అప్పుడు మనం ఈ భోజనము చేయలేము. సరే, ఎవరు తీసుకోవాలి అంటే ఇదిగో పరిశుద్ధంగా ఉన్నవారు. ఎందుకు తీసుకోవాలి అంటే దేవుని పిల్లరా అబ్రహాం గారిని అడుగుదాం. అసలు సంస్కారం ఎందుకు తీసుకున్నారు మీరని. అబ్రహాం గారు అని ఆయన పక్కా హిందూ అన్నమాట అండి. ఆయన విగ్రహారాధికుడు. అయితే ఆయన దేవుడు పిలిచాడని అన్నీ వదిలిపెట్టి వచ్చేసారు. మీరంతే కదా కదా మిమ్మల్ని దేవుడు పిలిచాడు, మేము పిలిచామా? మేము పిలిచామనుకోండి రేపు ఎల్లుండి వెళ్ళిపోతాను మీరు. మరలా మేము పిలిచినా మీరు నిలబడలేదండి దేవుళ్ళలో. దేవుడు పిలిస్తే మరలా దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు మనం దేవుళ్ళలో నిలబడగలుగుతాం. చూడండి, నీళ్లు చంచలత్వం కలిగి అలా ఇలా వెళ్ళిపోతూ ఉంటుంటాయి. అలా మేము పిలిచామనుకోండి, మీరు కొన్ని రోజులు ఎక్కడ ఉంటారు, కొన్ని రోజులు ఎక్కడో ఉంటారు. అదే దేవుడు పిలిస్తే స్థిరపరుస్తారు, బలపరుస్తారు. సమస్తం చేయగలిగిన దేవుని స్తోత్ర. అబ్రహాము గారు అన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని పిల్లరా దేవుడే సర్వనుకుని జీవిస్తున్న సమయంలో తన సహోదరుడైన మరి ఆ లోతు తన భార్యను, తన బిడ్డలను, తన యొక్క కలిగిన ఆస్తిని, ఐశ్వర్యాన్ని, ఓ నలుగురు రాజులైన వారు ఏం చేస్తారంటే తన ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళిపోతారు. బలిపోయాడులే మా తమ్ముడు భార్యని పిల్లల్ని ఆస్తి పట్టుకుపోయాడు, లేకపోతే నాకు వేరుగా వెళ్ళిపోయి నేను పెద్ద హీరోలా ఉంటాను అనుకున్నాడు అని చెప్పేసి అనుకోవాలి అబ్రహం. అలా అనుకోకుండా వెంటనే ఆ రాజులైన వారి తరిమి పట్టుకుని, ఏ బంగారం అయితే పట్టుకుపోయారో, ఏ డబ్బు అయితే పట్టుకుపోయారో, ఏ వెండి అయితే పట్టుకుని వెళ్ళిపోతున్నారో భార్య బిడ్డలు అందరినీ విడిపించి, ఏ రాజుగారులు భార్యలు బిడ్డలు విడిపించారు వాళ్ళందరికీ మరలా తిరిగి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత యుద్ధం చేసి అబ్రహాం గారు అలసిపోయి ఉన్నాడు. అబ్రహాం గారు అప్పుడే చూడండి ఈ ఆదికాండం 14:18 దేవుడు ఎలా దిగొచ్చాడంటే షాలేము రాజుగా దిగొచ్చాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 1 నుండి ఒక 7 వచనాల వరకు మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన. అబ్రహాము యుద్ధం చేసి అలసిపోయినప్పుడు షాలేము రాజుగా, సమాధాన రాజుగా సర్వోన్నతుడైన దేవుడు దిగొచ్చాడు. అలిసిపోయాడండి అబ్రహాం యుద్ధం చేసి. దేవుడు దిగొచ్చి రొట్టె చేతిలో పెట్టి, రసం చేతిలో పెట్టి, ఇది నా శరీరము, ఇది నా రక్తం అని ఇచ్చి అబ్రహాముని దేవుడు బలపరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని బలపరిచాడమ్మా? సొమ్మసిల్లిపోయి అలసిపోయి యుద్ధం చేసిన వ్యక్తిని దేవుడు బలపరిచాడు. మనము నిత్యము పోరాడుతూనే ఉన్నాం. మనం పోరాడేది శరీర సంబంధమైన మనుషులతో కాదు, కానీ అంధకార సంబంధమైన చీకటి శక్తులతో యుద్ధం చేస్తూ ఉన్నాము. మన కంటికి కనబడిన దయ్యాలు, మన కంటికి కనబడిన దురాత్మలు, మన కంటికి కనబడిన అపవిత్రాత్మలు, మన కంటికి కనబడిన శ్రమ, శోధన, ఇరుకులు, ఇబ్బందులు, కరువు, ఇవన్నీ కూడా దేవుని పిల్లరా మన మీద యుద్ధం చేస్తూ ఉన్నవి. ఏ రోజును చూసినా మన ఇంట్లో శ్రమే కనబడుతుంది, ఏ రోజును చూసినా మన ఇంట్లో కష్టం కనబడుతుంది, ఏ రోజును చూసినా మన ఇంట్లో కరువు కనబడుతుంది. ఐక్యమత్యము లేదు, శాంతి లేదు, సమాధానము లేదు, అన్ని ఇరుకులు, ఇబ్బందులు కనబడుతున్నాయి. కారణం ఏంటి అంటే దుష్టుడైన సైతానుడు మనకు తెలియకుండానే మనతో ఏం చేస్తున్నామా? యుద్ధం. ఏం చేస్తున్నాడండి? అందుకే మనం ఎవరితో పోరాడకూడదు? శరీర సంబంధులు, లోక సంబంధులతో మనం పోరాడకూడదు, కానీ అంధకార సంబంధమైన చీకటి శక్తులతో పోరాడతాం. అలా పోరాడి అలసిపోతున్నాం కాబట్టి దేవుడు ప్రతి నెల మనం సిద్ధపడితే ప్రతి దినము క్షణము కూడా ఇస్తారు. కనుక అలిసి ఉన్న